ఏంటి భయ్య ఈ అరాచకం? రెబల్ స్టార్ ప్రభాసు హిందీలో సునామీలా విజృంభించేస్తున్నాడు భయ్య. ఫస్ట్ రోజుకి మించి 10వ రోజు బుకింగ్స్ 100% బుకింగ్స్ అనేవి హిందీలో జరుగుతున్నాయి భయ్య. ఇక మొదటి రోజు హిందీలో 22 కోట్ల వరకు నెట్ అనేది వచ్చింది. ఇక 10వ రోజు 25 కోట్ల పైన నెట్ రాబోతుంది భయ్య. ఇది మాత్రం ఆల్ ఇండియా రికార్డే భయ్య. ఏంటి 10వ రోజు ఫస్ట్ రోజు కంటే ఎక్కువ నెట్ కలెక్షన్స్ రావడమా? ఏంటి ఏంటి అరాచకం? ఒక 10 రోజులు సెలవు దినాల్లో కానీ ఈ కలికి పడుంటే భయ్య బాహుబలికి ధీటుగా వెళ్ళిపోతుంది భయ్య కలెక్షన్స్లో. మరి 9 రోజులకి 800 కోట్లు వచ్చినట్టుగా అఫీషియల్ పోస్టర్ అనేది మేకర్సే రిలీజ్ చేశారు. మరి ఓవరాల్గా అయితే భయ్య 9 రోజులకి 820 కోట్ల వరకు టచ్ చేసింది. మరి ఈరోజు 10వ రోజు 65 నుండి 75 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉంది భయ్య. ఆఫ్లైన్ టికెట్స్ కూడా గట్టిగా తెగాయంటే, వర్షాలు గట్ట తక్కువ పడ్డాయంటే 80 కోట్లకు టచ్ చేసినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. దాంతో భయ్య 9వ రోజు వచ్చిన 820 కోట్లకి ఈ 10వ రోజు రాబోతున్న 70 నుండి 80 కోట్లు కలిపితే ఆల్మోస్ట్ 890 నుండి 900 కోట్లు అనేది 10 రోజులకి రీచ్ అయిపోతుంది భయ్య. నేనైతే రేపు సండే రాబోతున్న కలెక్షన్స్తో 900 పైన రీచ్ అవుతుంది అనుకున్నాను. కానీ ఏమైనా గట్టిగా కానీ ఆఫ్లైన్ టికెట్స్ దిగాయంటే ఈరోజు 10వ రోజు కలెక్షన్స్ తోటే 900కి రీచ్ అయిపోయే అవకాశం గట్టిగా ఉంది భయ్య. ఇక మరి రేపు సండే, మరి సండే శనివారానికి మించి జోరు ఉంటుంది భయ్య. మరి ఈ రోజే 70 కోట్ల వరకు గ్రాస్ వచ్చేలా ఉందంటే రేపు 100 క్రోర్స్ని రీచ్ అయిపోయినా సరే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ విధంగా సెకండ్ వీకెండ్లో 100 కోట్లు టచ్ చేసిన సినిమాగా నెంబర్ 1 స్థానంలోకి ఈ కలికి ఎంటర్ అయిపోద్ది భయ్య. చూడాలి భయ్య మరి ఏ విధంగా కలెక్షన్స్ వస్తాయనేది చూడాలి. ప్రజెంట్ బుకింగ్స్ బట్టి చూస్తే మాత్రం చాలా అద్భుతంగా బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి భయ్య. ఇక ఓవర్సీస్ గురించి చెప్పక్కర్లేదు. ఓవర్సీస్లో ఆల్రెడీ 25 కోట్ల ప్రాఫిట్లోకి వెళ్ళిపోయింది. $15 మిలియన్ కూడా దాటేసింది. ఇక ఎక్కడైనా బ్రేక్ ఈవెన్ అవ్వాల్సింది ఉందంటే భయ్య ఏపీలో అవ్వాలి భయ్య. ఇక్కడ 15 కోట్ల వరకు షేరు, ఒక 25 కోట్ల వరకు గ్రాస్ రావాల్సి ఉంది. మిగిలిన అన్ని చోట్ల కూడా 9 రోజులకి బ్రేక్ ఈవెన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్గా జరిగిన బిజినెస్ని బట్టి చూస్తే 100% బ్రేక్ ఈవెన్ అయ్యి ప్యూర్ క్లీన్ హిట్గా నిలిచిందనమాట ఈ కల్కి మూవీ.